నిరస్తదుఃఖౌఘమతీంద్రియం తం నిష్కారణం నిష్కళమప్రమేయం అనోరణీయాం సమనంతమంతః ఆత్మానుభావం శరణం ప్రపద్యే. అత్యంత పవిత్రమైనటువంటి ఈ మార్గశిర మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ మార్గశిర మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ మార్గశిర మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. ఆ గోవిందుణ్ణి ఎంతగా మనం ఆరాధిస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందవచ్చును. విశేషించి భగవంతుడే అంటున్నాడు, మాసానాం మార్గశీర్షోహం అంటున్నారు. చాంద్రమానములో ఉన్నటువంటి చైత్రాది మాసాలలో మార్గశిర మాసము నేనే అయి ఉన్నాను అని సాక్షాత్తు గోవిందుడు అంటూ ఉన్నాడు. సౌరమానం ప్రకారం చూసినా కూడా ప్రస్తుతం చాలా ఉత్తమమైనటువంటి శరణాగతి మార్గంతో భగవంతుణ్ణి పొందడానికి చాలా అనువైనటువంటి ఎంతోమంది మార్గదర్శకులుగా మనకు చక్కనైనటువంటి మార్గాన్ని చూపించినటువంటి ధనుర్మాసం నడుస్తూ ఉన్నది. కనుక ఈ సమయంలో ఎంతగా గోవిందుణ్ణి శరణాగతి చేస్తామో అంత చక్కనైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందవచ్చు. కానీ జ్ఞాత్వా కర్మాణి కుర్వీత అంటారు కనుక భగవత్తత్వాన్ని తెలుసుకొని మనం ఆరాధించాలి. ఏమిటి భగవత్తత్వము అంటే మనకు వెంకటాచల మహాత్మ్యం ఈ విధంగా మనకు తెలియజేస్తూ ఉన్నది. నిరస్త దుఃఖౌఘమతీంద్రియం తం. ఆ వెంకటనాథుడు ఎవరో కాదండి, మీరేమనుకుంటున్నారు? ఆ ఆనందనయంలో ఉన్నటువంటి ఆ శిలామూర్తి కేవలము శిలామూర్తియే అని మీరు అనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు పొరపడినట్లే లెక్క. శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణీ తటే అని వైకుంఠం మీద విరక్తి పెంచుకొని మరీ తన భక్తుల కోసము వచ్చినటువంటి వాడు 365 రోజుల 24 గంటలు అలానే నిలబడి కటివరద హస్తాలతో తనకొస్తున్నటువంటి తనని వీక్షించడానికి వస్తున్నటువంటి కోట్లాది భక్తుల్ని రక్షిస్తూ ఉన్నటువంటి వాడు అంటున్నారు. అందుకే నిరస్త దుఃఖౌఘమతీంద్రియం తం. నిజానికి ఆయన అతీంద్రియుడు, ఇంద్రియములకు కనపడేటువంటి వాడు కాదు. కానీ మన కోసం ఇంద్రియ గోచరుడుగా ఆనందనిలయంలో వేంచేసి ఉన్నాడు అంటున్నారు. ఇంకా చెప్తున్నాం, నిష్కారణం నిష్కళమప్రమేయం. ఆయన ఏదైనా ఒక కార్యం చేస్తాడు అంటే దానికి ఏమీ కారణాలు ఉండవు. దానికి ఏదైనా కారణము ఉన్నది అని అంటే అది ఏమిటి కారణమవుతుంది అని అంటే కేవలము తన భక్తుల్ని రక్షించాలి అనేటువంటి తప్ప మరొకటి ఏది కూడా ఉండదు. మనందరికీ కారణములు ఉన్నాయి, కానీ వారికి కారణాలు ఉండవు. మనం పుట్టడానికి మన తల్లిదండ్రులు కారణం. మనం చక్కగా ఈరోజు ఆనందంగా ఉండడానికి మనం పూర్వం చేసినటువంటి కర్మలు కారణం. ఇలా మనకు ప్రతిదానికి ఏదో ఒకటి కారణం ఉంటుంది, కానీ గోవిందుడికి ఏది కూడా కారణం ఉండదు. ఆయన పుట్టడానికి ఎవరు కారణము అంటే అందరూ పుట్టడానికి ఆయనే కారణం. మరి ఆయనకెవరు కారణం ఉండరు. అందుకే నిష్కారణం నిష్కళమప్రమేయం. అప్రమేయమైనటువంటి వాడు అంటే ఈయన ఇలా అని చెప్పడానికి నీకు ఒక వర్ణన కూడా దొరకదు. భగవంతుణ్ణి ఈ విధంగా పోలుద్దాము అంటే నువ్వు పోల్చాలి అని అంటే ఆ విధంగా ఉండేటువంటి వస్తువు మరొకటి ఉంటే కదా పోలుస్తావు. అయ్యా పలాని జంతువు ఎలా ఉంటుంది అని మనం పోలిక చూస్తే ఇదిగో ఈ విధంగా 4 కాళ్ళు ఉంటాయండి, ఇలా శిరస్సు ఉంటుంది అంటే ఇంకోటి ఏదో ఒకటి ఉంటే కానీ పోల్చలేం. పలాని మానవుడు ఎలా ఉంటాడు అంటే ఇదిగో పలాని వారిలాగా ఉంటాడండి, ఒడ్డుగా పొడుగ్గా తెల్లగా ఉంటాడు, ఇంకొకరు ఉంటే చెప్పగలం. అదేవిధంగా భగవంతుడు గోవిందుడు శ్రీ మహావిష్ణువు ఎలా ఉంటాడండి అంటే సాగర సాగరోపమహ అన్నట్లుగా సముద్రానికి ఇంకొక పోలిక లేదు, లోకంలో సముద్రం మాత్రమే. అదేవిధంగా గోవిందుడికి కూడా ఇంకొక పోలిక లేదు, గోవిందుడి గురించే మాట్లాడాలి తప్ప. అందుకే అంటూ ఉన్నారండి, నిష్కారణం నిష్కళమప్రమేయం అనోరణీయాం సమనంతమంతః. ఇంకొక తత్వం కూడా ఉన్నది.
ఈ లోకంలో అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి అణువు ఉంటే ఆ అణువు కన్నా కూడా చిన్నవాడే అణువులో దాగి ఉంటాడు. ఈ లోకంలో చాలా పెద్దది ఏదైనా ఉంటే దానికన్నా పెద్దది ఈ లోకాన్నంతటినీ కూడా విస్తరించి ఉంటాడు. ఇది చాలా గొప్ప తత్వం, ఇది తెలుసుకోమంటున్నారు పెద్దలు. అణోరణీయాం సమనంతమంతః ఆత్మానుభావం శరణం ప్రపద్యే. ఇలాంటి వాడు ఎక్కడుంటాడు, ఎలా మనకు తెలుస్తాడు అంటే కేవలం నీ ఆత్మయందు మాత్రమే, నీతోనే, నీ పక్కనే లోపల కూర్చొని ఉన్నాడయ్యా. కనుక అతన్ని నీవెంతగా అవగతం చేసుకోగలవో అంతగా గొప్ప ఫలాన్ని నీవు పొందుతావు. అటువంటి వాడు నీకు దొరకనటువంటి వాడు నీ కోసము నీ కంటికి కనపడడానికి 7 కొండల మీద ఆనంద నిలయంలో కటివరద హస్తాలతో వేంచేసి ఉన్నాడు. కనుక వారిని శరణాగతి చెయ్యి అంటోంది వెంకటాచల మహాత్మ్యం. కనుక మనం కూడా విశేషమైనటువంటి ఈ మార్గశిర మాసంలో చక్కనైనటువంటి ఈ జ్ఞానాన్ని పొంది గోవిందుడికి శరణాగతి చేస్తూ ఈ మార్గశిర మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. Oh